గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ నేను కంప్యూటర్ బుక్లో ఫస్ట్ చాప్టర్ చెప్పబోతున్నాను అనమాట, యూస్ ఆఫ్ ఏ కంప్యూటర్. సో హలో ఫ్రెండ్స్, యూ నో ఆల్ that a computer is a smart machine. This wonderful machine is very useful to in our day-to-day life. Let us find out how. ఓకేనా? సో ఇప్పుడు మనము డిఫరెన్స్ బిట్వీన్ కంప్యూటర్ అండ్ ఏ హ్యూమన్. సో హ్యూమన్కి మధ్యలో కంప్యూటర్కి ఏంటి తేడా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఏ హ్యూమన్ గెట్ టైర్డ్ అండ్ నీడ్స్ రెస్ట్, ఏ కంప్యూటర్ నెవర్ గెట్ టైర్డ్. అంటే ఇప్పుడు ఒక హ్యూమన్కి టైర్డ్, బోర్ ఫీలింగ్స్ అనేటివి కలుగుతాయి. కాకపోతే ఒక కంప్యూటర్కి టైర్డ్ ఉండదు, బోర్ కూడా ఉండదు. సో a human gets tired and need rest, a computer never get tired. So a human cannot work as fast as a computer, but a computer works very fast. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక హ్యూమన్ కంప్యూటర్ లాగా వర్క్ చేయలేడు. ఎందుకంటే కంప్యూటర్ హ్యూమన్ కన్నా ఎక్కువ వర్క్ చేస్తుంది, ప్లస్ విత్ ఇన్ టైంలో ఫాస్ట్గా వర్క్ కూడా చేస్తుంది అనమాట. సో మనము మనకి తోచినంతనే వర్క్ చేస్తాం. సో ఇప్పుడు పేజ్ నెంబర్ 8 ఓపెన్ చేద్దాం. సో ఏ హ్యూమన్ కాంట్ స్టోర్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్, ఏ కంప్యూటర్ కెన్ స్టోర్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఒక హ్యూమన్ అంటే మనము లిమిటెడ్గానే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం. ఒక కంప్యూటర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే మనకంటే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకొని ఉంటుందన్నమాట. సో ఏ హ్యూమన్ కెన్ థింక్ అండ్ టేక్ డిసిజన్స్, ఏ కంప్యూటర్ కెనాట్ థింక్ ఆన్ ఇట్స్ ఓన్, ఇట్స్ వర్క్ ఆన్ హ్యూమన్ ఆర్డర్స్. సో ఏంటంటే ఏ హ్యూమన్ కెన్ థింక్ అండ్ టేక్ డిసిజన్. మనం డిసిజన్ తీసుకుంటాం కదా, అది మన ఓన్గానా లేకపోతే పేరెంట్స్ ద్వారానా, ఎలా అయితే ఏంటి కానీ మనమైతే డిసిజన్స్ తీసుకుంటాం. కాకపోతే ఒక కంప్యూటర్ ఏంటంటే తన ఓన్గా డిసిజన్స్ తీసుకోదు, హ్యూమన్ ఆర్డర్స్ మీదనే ఉంటుంది. మనం ఏది చెప్తే అది మాత్రమే చేస్తుంది అనమాట. సో ఏ హ్యూమన్ కెన్ మేక్ మిస్టేక్స్, ఏ కంప్యూటర్ నెవర్ మేక్ ఏ మిస్టేక్. అంటే మనము మిస్టేక్స్ చేస్తాము, కాకపోతే ఒక కంప్యూటర్ మాత్రం నెవర్ మేక్ మిస్టేక్స్ అన్నమాట. సో ఏ హ్యూమన్ హ్యాస్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, ఏ కంప్యూటర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్. మనకి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి నేను ముందు చెప్పినట్లుగానే. సో మనకి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి, కాకపోతే కంప్యూటర్కి మాత్రం ఏ ఫీలింగ్ ఉండదు. సో మిగతా చాప్టర్ రేపు నేర్చుకుందాం మనం. బాయ్.